నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతున్నాయి. ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దని స్థానికులంతా రోడ్డెక్కారు. పచ్చని పొలాలను కలుషితం చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలంటున్నారు స్థానికులు. మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. జిల్లా దిలావర్పూర్ టు గుండంపల్లి గ్రామంలో ఏర్పాటైన పోరాటం ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీతో మొదలైన జేఏసీ నేటికి ఉద్రిక్తంగా మారుతుంది. దీనిపైన అయితే ఇప్పటికే పలు గ్రామాలలోని ప్రజలు నిరసన జ్వాలలు అయితే రేపుతున్నారు. ఇటు వంట వార్పుతోటి నిన్న రాత్రి వరకు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. ఏదైతే ఆర్డీఓ రత్న కళ్యాణిపై జరిగిన దాడిపై అయితే కూడా అటు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అయితే సీరియస్ అయ్యారు. దీనిపై అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏంటి, అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ఎంతవరకు సమతుల్యం, అక్కడ ఉన్న పర్యావరణం కానీ అక్కడ ఉన్న ఉపాధి కల్పన కానీ యువతకు ఏ విధంగా తోడ్పడుతుంది, అసలు ఉన్న అక్కడ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంటుంది, దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనతో మాట్లాడడానికి మనతో కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అసలు ఏంటి, అసలు పర్యావరణానికి ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఏం జరగబోతుంది, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఇంత పోరాటం జరుగుతుంది? అభివృద్ధి అంటేనే విధ్వంసం. అభివృద్ధి టెక్నాలజీ అప్డేట్ అవుతుందంటే అది మంచికి దారితీస్తలేదు, అవన్నీ కూడా విధ్వంసానికి దారితీస్తున్నాయి. ప్రజా జీవన మనుగడకి ప్రమాదకరంగా మారింది. ఇవాళ దిలావర్పూర్ దగ్గర జరుగుతున్నటువంటి సంఘటన, గుండ్లపల్లి దిలావర్పూర్ నిన్న సంఘటన చూసినాం మేము. చాలా బాధాకరం. ఇవాళ చిన్నపిల్లలు కూడా, మేము స్కూళ్ళలో పోము, మా బతుకులు ఆగమైపోతున్నాయి, మేము కూడా మీతో ధర్నాకు వస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చొని వంట వాపు కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ నిరసనగా అంటే చెప్పారు. ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి నీరు, గాలి, భూమి, ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా పర్యావరణం దెబ్బతిని ఇవి నష్టమై ప్రమాదమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. కానీ ఆ ఇండస్ట్రీ పెట్టే వాళ్ళు మాకు ఇక్కడ ఏ విధమైనటువంటి పర్యావరణానికి హాని జరగదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి 6,500 ఎకరాల భూమిని సేకరించడం అనేది జరిగింది. ఈ 6,500 ఎకరాల సేకరణ కాకుండా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ నుంచి వాటర్ని కూడా పెద్ద ఎత్తున నీళ్లను కూడా సేకరించి ఆ ప్రాంతంలో రేపు పొద్దున్న పంట పొలాలకు కూడా నీళ్లు వెళ్ళలేనటువంటి పరిస్థితికి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పటికే ఈ ఇప్పటికే ఉన్నటువంటి దిలాపూర్, గుండెపల్లి ఆ ప్రాంతం అంతా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు అక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా సారవంతమైన భూమి. దాదాపు 3 పంటలు పండుతాయి, చాలా పట్టిన లైన్స్ అవి. వాళ్ళు ఎక్కడో తాతల కాలం నుంచి పండించుకున్నటువంటి ఆ భూమిలో వాటి మీద బతుకుతున్నటువంటి ప్రజలు అవుతున్నారు. వాళ్ళ జీవనాన్ని విధ్వంసం చేసే దిశగానే వల్ల ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది వస్తుంది. ఈ మన లంగసిర్రలో ఏ విధంగానైతే వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనలో ఏ విధంగానైతే కలెక్టర్ మీద దాడి జరిగిందో ఆ దాడిని మేము ఖండిస్తున్నాం. కానీ అధికారులు కూడా ఆలోచన చేయాలి. ఒక ప్రభుత్వం ఒక చెడ్డ పని చేయమని చెప్పి ఈ యొక్క రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసము ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని అవసరం లేని కాడ ఇటువంటి ప్రాజెక్టులు పెట్టి ప్రజల జీవన విధ్వంసానికి గురిచేస్తూ ఉంటే ఐఏఎస్లు కూడా ఐపీఎస్లు కూడా ప్రభుత్వానికి అడగాల. మీరు ఈ తప్పుడు విధానాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన మేము ప్రజలను చంపేస్తామంటే మీరు తుపాకులు పెట్టి కాల్చి వస్తారా? ఐపీఎస్లు కూడా ఆలోచన చేయాలి. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. మనం డెమోక్రసీలో ఉన్నాం, సుప్రీంకోర్టు చెప్తుంది, ఇవాళ రాజ్యాంగం చెప్తుంది, ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఇప్పటికే మొత్తం ప్రపంచం అంతా, గ్లోబ్ అంతా కూడా నాశనం అవుతుంది. ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మేము ఆరోగ్యంగా ఉండాలి, మా ప్రాంతాన్ని మాకు మేము బ్రతికేటువంటి స్థితిలో మీరు ఏమి ఇస్తలేరు, ఉపాధి కల్పన కల్పిస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. వాళ్ళు భూమిని, ఆకాశాన్ని నమ్ముకొని వ్యవసాయం మీద ఆధారపడి 3 పంటలు తీసుకొని బ్రతుకున్నట్టు వాళ్ళని కూడా బతకనివ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి రేవంత్ సర్కార్ వెంటనే ఇథనాల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాన్ని వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, ఆ ప్రాంతంలో భూమి దెబ్బతింటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు. ఇవాళ ఉత్తర తెలంగాణ కావచ్చు, తెలంగాణ మొత్తం కూడా, యావత్ తెలంగాణ అంతా కూడా ఇవాళ ఒక ప్రయోగశాలగా మారింది. ఈ ఫార్మా హబ్ పేరు మీద, ఇథనాల్ హబ్ మీద, ఈ మా ఉత్తర తెలంగాణలో ఈ సింగరేణి ఓపెన్ కాస్ట్ల పేరు మీద పెద్ద ఎత్తున విధ్వంసాలకు గురవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే అక్కడ జరుగుతున్న సంఘటన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఇది ప్రజలకు మంచిదా చెడ్డదా? వాళ్ళ చట్టాలు కూడా చెప్తున్నాయి, ప్రజలు ఏది కోరుకుంటో దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలి తప్ప ప్రభుత్వాలు ప్రజల మీద దౌర్జన్యంగా మేము గ్రామాలను ఖాళీ చేస్తాం, భూములు గుంజుకుంటాం, పిల్లల మీద అందరిని అరెస్ట్ చేస్తాం, నిర్బంధిస్తాం, గ్రామాలను అంతా కూడా ఎమర్జెన్సీ ప్రకటించి, అది నిజాం కాలంలో, బ్రిటిష్ కాలంలో కూడా ఇంత జరగలేదు.
ఆంధ్ర సర్కార్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో లేము. ఇవాళ ప్రత్యేకమైన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాడు తెలంగాణ వ్యతిరేకించినటువంటి వాడే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయనకి ఈ ప్రాంతం మీద కానీ, ప్రజల మీద కానీ, తెలంగాణ హావభావాల మీద కానీ, తెలంగాణ సెంటిమెంట్ల మీద కానీ, పర్యావరణం మీద కానీ ఆయనకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనతో పాటు కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఉన్నారు. అసలు చెప్పండి, అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ఏ విధంగా ఉండదు, పర్యావరణ సమతుల్యలే ఉండదు, ఈ గ్లోబల్ వార్మింగ్లో ఏమన్నా మార్పులు ఉండవచ్చా, అసలు ఇక్కడ ఉన్న వాటర్ పొల్యూట్ ఏమన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయా? కేవలం వాటర్ మాత్రమే కాదు, వాయు కాలుష్యం కూడా బాగానే అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ ప్రభుత్వాలు నిజంగా కూడా శ్రీశ్రీ గారు అన్నట్టు డెమోక్రసీ ఈజ్ ఏ హిపోక్రసీ అన్నాడు ఆయన. అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం అనేది ప్రజల కొరకు, ప్రజల వలన పరిపాలించబడాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కార్పొరేట్ల కొరకు, కార్పొరేట్ల వలన పరిపాలించే ప్రభుత్వాలు ఇప్పుడు మనకు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ప్రాజెక్ట్ అని ఒకటి బయలుదేరింది. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ద్రవ పదార్థం అంటే దాన్ని వాసన చూసినా కానీ మీకు లంగ్స్, తర్వాత ఏది మన లివర్ కూడా ఖరాబ్ అయిపోతుంది. శరీరంలో రక్త ప్రసరణకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కేవలం వాయు పీల్చినంత మాత్రాన్నే. అంతేకాదు ఈ ఇథనాల్ అనేది ఇది ఎక్కువ శాతం బియ్యం నుంచి, వరి నుంచి తీయాలనేదే ఈ ప్రభుత్వ ఆలోచన. మరి ఇది ఈ చోట కాదు, సక్సెస్ అయిందంటే ఇక విస్తరించినప్పుడు ఈ దేశంలో ఇప్పుడు ఆహార కొరత లేదు. ఆ ఆహార కొరత ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా దాపరిస్తాయి మన ముందు భవిష్యత్తులో. అంతేకాకుండా ఈ ఇథనాల్ అనే దాన్ని మద్యములు కూడా కలుపుతారు. ఆ మద్యాన్ని సేవించిన వాళ్లకు వాళ్ళ ఊపిరితిత్తులు పనిచేయకపోవడమే కాదు, లివర్ ఎఫెక్టే కాదు, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అంటే ప్రజలు ఏదో రకంగా వాళ్ళ భూమి పోవాలి, వాళ్ళ ప్రాణాలు పోగొట్టేటువంటి యొక్క విధాన నిర్ణయాలు ఈ ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కావచ్చు ఇది. లేకపోతే మేము ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటున్నారు? అందుకే ఇవాళ రైతులు వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ జీవన్మరణ సమస్య ఇది. అందుకే ఇవాళ రోడ్ల పైన వచ్చున్నారు, మమ్మల్ని చంపిన పర్వాలేదు, మేము వీటిని రానివ్వము అంటున్నారు. మరి ఎందుకు మన ప్రభుత్వాలు వాళ్ళ కొరకు పనిచేయన్నా, వాళ్ళకి వ్యవసాయంలో సాయం చేయాలి, వాళ్ళను అప్లిఫ్ట్మెంట్ చేయాలి. అదేం చేయకుండా వాళ్ళను సర్వనాశనం చేసేట వాళ్ళ బతుకు తెరుకు పెద్ద గండి కొట్టే విధానాలు ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎంత అంటే అంత పైసలు ఇద్దాం, ఓట్లేసుకున్నారు, దాని మీద కూర్చుందాం. అక్కడ ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ప్రజాప్రతినిధులు, వాళ్ళు పత్తా కనిపిస్తలేరు. అందుకే వాళ్ళ ఫోటోలు కూడా పట్టుకొని వీళ్ళు కనిపించడం లేదు అని వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ రైతులు, కార్మికులు వీళ్ళందరి జీవనాధారం దెబ్బ కొడితే ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. చెప్పండి అక్క, అసలు నిన్న జరిగిన ఘటనకు అయితే రాత్రి దాకా కూడా మహిళలు ఎంతో ఓర్పుగా అక్కడ చలిమంటలు వేసుకుని అయితే మహిళలు నిరసన వ్యక్తం చేశారు. అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఉపాధి కల్పన ఉంటుందని అయితే కొంతమంది మహిళలు అంటే మభ్యపుచ్చి వారి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారని అయితే మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇవాళ ఇథనాల్ సమస్య అనేటువంటిది కేవలం ఇది ఒక తెలంగాణకు సంబంధించి, దిల్వర్పూర్కి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ఏదైతే వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసము పెట్రోల్లో ఒక 20% ఆహార పంటల ద్వారా, మెయిన్గా వరి కావచ్చు, చెరుకు కావచ్చు, ఇట్లాంటి పంటల ద్వారా ఇథనాల్ అనేటువంటి ఒక ఇంధనాన్ని తయారు చేసి పెట్రోల్లో కలిపితే వాతావరణ కాలుష్యం నివారణ జరుగుద్ది అనేటువంటి ఒక కాన్సెప్ట్తోని తీసుకొస్తున్నటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, భారతదేశ వ్యాప్తంగా ఏం జరుగుతూ ఉందంటే మెయిన్గా ఇవాళ 2001లో చెరుకు పంటతోని స్టార్ట్ చేశారు దాన్ని. కానీ 1 లీటరు చెరుకుతో తయారు చేస్తున్నటువంటి ఇంధనానికి అయ్యేటువంటి వాటర్ ఖర్చు 2860 లీటర్లు. అంటే ఇవాళ కేవలం ఒక కుటుంబానికి 600 లీటర్లతో ఒక కుటుంబం గడుస్తుంది, ఒక కుటుంబము వాటర్. అంటే ఇవాళ చెరుకుతో 1 లీటరు ఇంధనాన్ని కనుక తయారు చేసి వాళ్ళు పెట్రోల్లో కలిపితే వచ్చేటువంటి ఖర్చు ఇవాళ వాటర్ ఖర్చు అంతా. మరి ఇవాళ ఈ 20% అనేటువంటి ఒక టార్గెట్ను మోడీ సర్కార్ పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా వందలాది ఇంధన ఈ ఫ్యాక్టరీలను నిర్మించడం కోసము ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అదొక చట్టం ఉంది. ఏ ప్రాంతంలో అయితే ఒక పరిశ్రమ కానీ, ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటి ఏ కంపెనీ పడ్డా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల అభిష్టాలు, అభిప్రాయాల్ని ఆమోదంతో
ఒక చట్టం ఉంది. ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసివేసింది, దాన్ని రద్దు చేసింది. దాన్ని రద్దు చేసి అంటే ఈ ఇథనాల్కు సంబంధించి ప్రజాభిప్రాయం అవసరం లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఈ దుర్మార్గమైన చట్టాన్ని, ఎందుకంటే ఇవాళ ప్రధాన ఆహార ధాన్యమైనటువంటి వరి నుంచి ఇథనాల్ తీసుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇలా నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, నూక లేకపోతే చెడిపోయిన బియ్యము పనికిరానటువంటి ఆహార పదార్థాల నుంచి మాత్రమే ఇథనాల్ అనే ఇంధనాన్ని తీసుకుంటామని చెప్తున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక 10 క్వింటాల వరి ధాన్యాన్ని కనుక మనం పట్టిస్తే ఎంత నూక వస్తుంది? ఇవాళ ఈ దేశంలో ఎంత చెడిపోయిన బియ్యం ఉంటున్నాయి అంటే ఇది కాదు. ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టి నూకతోని లేకపోతే ఇంకా చెడిపోయిన పనికిరాని బియ్యాన్ని తీసుకుంటామనేటువంటి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ప్రధానంగా కాబట్టి దీంతో అనేకమైనటువంటి వాళ్ళ వాయు కాలుష్యం జరుగుతుంది. వాటర్ కొరత, తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి నీటి కొరత ఉంది. ఎండాకాలం వచ్చిందంటే కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవు. ఇంత ఖర్చు పెట్టి ఇన్ని నీళ్లతోని 1 లీటర్ ఇంధనం తయారు చేయాలంటే వరి పంట నుంచి కూడా 3 కేజీల బియ్యం కావాలి, 5 లీటర్ల నీళ్ళు కావాలి. అంటే ఇన్ని లీటర్ల ఇంత ఖర్చు చేసి ఇన్ని బియ్యాన్ని తీసుకొని ప్రజల జీవన విధానాన్ని దెబ్బగొట్టి బడా కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు ఇక్కడ పెట్టేటువంటి పెట్టుబడులను ఎవరు పెడతారు? ఇథనాల్ కంపెనీ ఎవరు పెడతారు? పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కోట్ల సంపద ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైనా పేద రైతుకు వాటా ఉంటుందా? దాంట్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుందా? దాంట్లో ఆ సంపదలో భాగస్వామ్యం ఉంటుందా? కాదు. పేద ప్రజల ఆరోగ్యాలు క్షీణించబడతాయి, ఆహార పంట దెబ్బతీస్తే ఆహార సంక్షోభం ఏర్పడుతుంది, పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వీళ్ళే ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇన్ని నష్టాలు ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీని ప్రగతిశీల మహిళా సంఘం POW తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంటే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అయితే ప్రజలు ప్రాణాలతోటి చిలగట్టమారుతున్నారని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాలనే నిర్ణయానికి అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణం కానీ, అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ, అక్కడ ఉన్న పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయని, ప్రజలకు జీవన వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో అస్తవ్యస్తంగా మారుతుందని అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్.